హాయ్. చాలామంది బ్యాడ్ బ్రెత్ అంటే నోటి నుంచి దుర్వాసన ఈ ప్రాబ్లం వల్ల చాలా ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తా ఉంటారు. అవతలి వాళ్ళతో మాట్లాడటానికి కూడా చాలా ఇబ్బంది పడతా ఉంటారు. అండ్ వీరిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చాలా తగ్గిపోతా ఉంటాయి. సో, నోటి నుంచి దుర్వాసన రావడానికి మెయిన్ రీజన్స్ డెంటల్ రీజన్స్ అయి ఉంటాయి. అండ్ కొన్నిసార్లు బాడీలో వేరే ప్రాబ్లమ్స్ వల్ల కూడా నోటి నుంచి దుర్వాసన అనేది వస్తా ఉంటుంది. సో, ఈ వీడియోలో నోటి దుర్వాసన రావడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి? వీటిల్ని ఏ విధంగా ట్రీట్ చేసుకోవచ్చు? అండ్ ఇంట్లో ఎటువంటి చిట్కాలు పాటిస్తే ఈ ప్రాబ్లమ్‌ని టెంపరరీగా అప్పటికప్పుడు తగ్గించుకోవచ్చు? ఇలాంటి వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. హాయ్! దిస్ ఇస్ డాక్టర్ రోహిత. నోటి నుంచి దుర్వాసన రావడానికి ఫస్ట్ రీజన్ ఏంటి అంటే మనం తీసుకునే ఆహారంలో ఆనియన్స్, గార్లిక్, స్పైసెస్ ఇలాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు నోటి నుంచి దుర్వాసన రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వాటిని తీసుకున్నప్పుడు నోట్లో ఉన్న బ్యాక్టీరియా వీటి మీద యాక్ట్ చేసి వీటిని పార్షియల్‌గా బ్రేక్ చేస్తాయి. సో, అప్పుడు కొన్ని గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి. సో, ఇలా రిలీజ్ అయిన గ్యాసెస్ వల్ల నోటి దుర్వాసన అనేది వస్తా ఉంటుంది. ఇది చాలా వరకు టెంపరరీగా ఉంటుంది. అండ్ ఇలాంటి ఫుడ్స్‌ని మనం తీసుకోకుండా ఉంటే ఈ నోటి దుర్వాసనని అరికట్టుకోవచ్చు. సెకండ్ రీజన్ ఏంటి అంటే ఇంప్రాపర్ ఓరల్ హైజీన్. సరిగ్గా బ్రష్ చేయకపోయినా, సరైన పద్ధతిలో బ్రష్ చేయకపోయినా, సరైన బ్రష్‌ని ఎంచుకోకపోయినా, ఫ్లాసింగ్ సరిగ్గా చేయకపోయినా, టంగ్ క్లీనింగ్ చేయకపోయినా ఈ అన్ని రీజన్స్ వల్ల కూడా నోటి నుంచి దుర్వాసన రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. థర్డ్ రీజన్ ఏంటి అంటే టూత్ డికే అండ్ గమ్ డిసీజెస్. అంటే పళ్ళు పుచ్చినప్పుడు కానీ లేదా చిగుళ్ళలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా నోటి నుంచి దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. ఏదైనా పన్ను పుచ్చినప్పుడు అక్కడ ఫుడ్ మొత్తం ఇరుక్కుపోయి ఉంటుంది. సో, అక్కడ బ్యాక్టీరియల్ యాక్టివిటీ వల్ల ఈ ఫుడ్ అనేది పార్షియల్‌గా బ్రేక్ డౌన్ అవుతుంది. అండ్ కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఇవి రక్త ప్రసరణ ద్వారా మన బ్రెత్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయటం వల్ల స్మెల్ అనేది వస్తుంది. చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ వల్ల అక్కడ చీము పట్టినప్పుడు కానీ, లేదంటే జ్ఞానదంతం ఇన్ఫెక్ట్ అయినప్పుడు కానీ, ఇలాంటి రీజన్స్ వల్ల కూడా నోటి నుంచి దుర్వాసన ఎక్కువగా వస్తా ఉంటుంది. ఇవన్నీ డెంటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. కొన్నిసార్లు మనం వేసుకునే మందుల వల్ల కూడా నోటి నుంచి దుర్వాసన వస్తా ఉంటుంది. కొంతమందిలో సిస్టమిక్ డిసీజెస్ ఉంటాయి. సో, వీటి కోసం కొన్ని మెడిసిన్స్‌ని ప్రిస్క్రైబ్ చేస్తా ఉంటారు. ఈ మెడిసిన్స్ తీసుకున్నప్పుడు వీటి నుంచి వెలువడే కెమికల్స్ వల్ల కొన్నిసార్లు నోటి నుంచి దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. అంతేకాకుండా డయాబెటిక్ పేషెంట్స్‌లో షుగర్ అన్‌కంట్రోల్డ్ లెవెల్స్‌లో ఉన్నప్పుడు అండ్ జీఈఆర్డీ అంటాం. అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. అంటే ఏంటంటే మనం తీసుకునే ఆహారం కొన్నిసార్లు ఈ రిఫ్లెక్స్ వల్ల నోటిలోకి వస్తూ ఉంటుంది. సో, ఇలాంటప్పుడు కూడా నోటి నుంచి దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. అండ్ నోటి నుంచి దుర్వాసన రావడానికి ఇంకో మెయిన్ రీజన్ ఏంటి అంటే జిరోస్టోమియా అంటే డ్రై మౌత్. యూజువల్‌గా మన నోట్లో లాలాజలం అంటే సలైవా అనేది ఉంటుంది. ఈ సలైవా వల్ల మన నోట్లో చాలా ప్రొటెక్టివ్ అండ్ డిఫెన్స్ మెకానిజం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన నోట్లో ఈ సలైవా లెవెల్స్ బాగా తగ్గిపోతాయో అప్పుడు కూడా మన నోరంతా బాగా డ్రైగా అయిపోతుంది. అండ్ దీనివల్ల నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. థ్రోట్ ఇన్ఫెక్షన్స్, నోస్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. సో, మీరు గనక ఇలాంటి ప్రాబ్లమ్‌ని గనక ఫేస్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్‌ని సంప్రదించండి. ఒకసారి మీకు ఈ నోటి దుర్వాసనకి గల కారణాలు ఏంటా అని తెలుసుకొని దాన్ని బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ అన్నది ఇస్తారు. ఫస్ట్‌లీ ప్రొఫెషనల్ క్లీనింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అల్ట్రాసోనిక్ డివైజెస్ ఉంటాయి. సో, ఈ డివైజెస్‌తో పళ్ళ క్లీనింగ్ అనేది ప్రొఫెషనల్‌గా చేసుకుంటే పంటి మీద ఉన్న గారంతా రిమూవ్ అయిపోయి దీని ద్వారా స్మెల్ అనేది తగ్గుతుంది. అండ్ ప్రొఫెషనల్‌గా ఒకసారి మీరు డెంటల్ క్లీనింగ్ చేపించుకున్నాక తర్వాత బ్రషింగ్ అన్నది చాలా ప్రాపర్‌గా చేయాల్సి ఉంటుంది. అండ్ ఏ విధంగా చేస్తున్నాము, ఎటువంటి బ్రష్ ఎంచుకున్నాము అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్ బ్రిజిల్ బ్రషెస్‌ని తీసుకొని వర్టికల్ ఆర్ సర్క్యులర్ మోషన్స్‌లో 2-3 మినిట్స్ మాత్రమే బ్రష్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫ్లాసింగ్ కూడా తప్పకుండా చేసుకోవాలి. ఫ్లాసింగ్ వల్ల ఉపయోగం ఏంటి అంటే యూజువల్‌గా మనం బ్రషింగ్ ద్వారా పండ్ల మధ్యలోకి మన బ్రష్ అనేది వెళ్ళలేదు. సో, అక్కడ ఫుడ్ అనేది ఇరుక్కుపోతా ఉంటుంది. దీని ద్వారా బ్యాడ్ స్మెల్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, ఫ్లాసింగ్ గనక చేస్తే అక్కడున్న ఫుడ్ కూడా మొత్తం రిమూవ్ అయిపోతుంది. దీనివల్ల బ్యాడ్ స్మెల్ ప్రాబ్లమ్ అన్నది చాలా వరకు తగ్గిపోతుంది. అండ్ మెయిన్‌గా బ్యాడ్ స్మెల్ రావడానికి ఇంకో ముఖ్య రీజన్ ఏంటి అంటే మన టంగ్ మీద ఉండే కోటింగ్స్. చాలామంది బ్రష్ చేస్తా ఉంటారు కానీ టంగ్‌ని ప్రాపర్‌గా క్లీన్ చేసుకోరు. టంగ్ మీద మనం తీసుకున్న ఫుడ్ అంతా అక్యుములేట్ అయిపోతుంది. అండ్ దీన్ని క్లీన్ చేయకపోవటం వల్ల చాలా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. సో, ప్రాపర్‌గా టంగ్ క్లీనింగ్ చేసుకోవటం వల్ల బ్యాడ్ స్మెల్‌ని అరికట్టుకోవచ్చు. అండ్ ఇవన్నీ చేస్తున్నా కూడా ఇంకా బ్యాడ్ స్మెల్ గనుక వస్తున్నట్లయితే ఎక్కడన్నా పుచ్చిపళ్ళు ఉన్నాయేమోనని చెక్ చేయించుకోవాలి. దాంతో పాటు ఎక్కడన్నా చిగుళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేయించుకోవాలి. అండ్ ఈ డెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ ట్రీట్ చేశాక కూడా బ్యాడ్ స్మెల్ వస్తున్నట్లయితే మీరు వాడే మెడిసిన్స్ గురించి ఒకసారి తెలుసుకోవాల్సి ఉంటుంది.
అండ్ దీనితో పాటు ఇందాక చెప్పినట్లుగా జీఈఆర్డీ ప్రాబ్లం ఏమన్నా ఉందేమో చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. మీరు వాడే మెడిసిన్స్ వల్ల కనుక బ్యాడ్ స్మెల్ వస్తున్నట్లయితే వాటిని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ డెంటిస్ట్ దగ్గర తీసుకోవాల్సిన ట్రీట్మెంట్స్. అలా కాకుండా మీకు ఇమీడియట్‌గా ఎక్కడికన్నా బయటకు వెళ్తున్నారు, నోట్లోంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది. సో, దీన్ని తగ్గించుకోవాలి అంటే చిన్న చిన్న హోమ్ రెమెడీస్ కూడా మీకు చెప్తాను. నోటి నుంచి బ్యాడ్ స్మెల్ ఎక్కువగా వస్తున్నప్పుడు వాటర్ చాలా ఎక్కువగా తీసుకోండి. వాటర్ ఎక్కువ తీసుకోవటం వల్ల ఇది నోటి మొత్తాన్ని క్లీన్ చేసినట్లుగా ఉంటుంది. అండ్ వాటర్ ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువగా ఉంటాయి. డైజెషన్ ప్రాబ్లమ్స్ తక్కువగా ఉన్నప్పుడు నోటి నుంచి స్మెల్ రావడం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలాచీ లేదా ఫెనల్ సీడ్స్ అంటే సోంపు ఇవి తీసుకోవటం వల్ల కూడా టెంపరరీగా బ్యాడ్ స్మెల్ని తగ్గించుకోవచ్చు. వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అంటే కమలాలు, బత్తాయిలు, జాంకాయ ఇలాంటి వాటిని ఎక్కువగా తీసుకోండి. అండ్ గ్రీన్ టీ లాంటివి తీసుకోవటం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. అండ్ xylitol ఉన్న చూయింగ్ గమ్స్, మింట్స్ ఇలాంటివి తీసుకోవటం వల్ల కూడా ఈ బ్యాడ్ స్మెల్‌ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. సో, తెలుసుకున్నారు కదా! నోటి దుర్వాసన రావడానికి గల కారణాలు, దీన్ని ఏ విధంగా ట్రీట్ చేసుకోవాలి అని. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ రోహిత. థాంక్ యూ.